హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఏం చెప్తున్నానో చూడండి. కర్రీ చెప్తున్నాను, ఏం కర్రీ చెప్తున్నాను అని. ఇదిగోండి వంకాయ టమాటా కర్రీ అండి. ఇది వంకాయ టమాటా కూర అనమాట. ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇదిగోండి దాని గురించి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి ఒకసారి. ఇదిగోండి 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 వంకాయలండి, ఇలా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఏంటంటే ఇది మా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలండి. ఇదిగోండి టమాటోస్, ఇదిగోండి కొత్తిమీర, కొంచెం చింతపండు అండి నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం అనమాట. లైట్ గా కొంచెం రైస్ తో బాగుంటుంది అంట. చింతపండు వేసుకుంటే కొంచెం రైస్ తో గట్టి తింటానికి చాలా బాగుంటుందండి కర్రీ. లేకపోతే ఓన్లీ టమాటాతో చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇదిగోండి టమాటా అనేది చింతపండు అండి. ఓకేనా? ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం అండి, ఆయిల్ అండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చేసే విధానం చూపిస్తున్నాను కదండి. ఇదిగోండి కళాయి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇదిగోండి కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నానండి. గ్యాస్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టాను. ఇది వేడవుతుంది చూడండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ అనమాట వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇదిగోండి ఆయిల్ వేడవుతుంది. ఇదిగోండి ఆయిల్ వేడవుతుంది అనమాట. ఆయిల్ వేడవుతుందండి. ఇదిగోండి దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన దాకా అనమాట మనం వేసుకోవాలండి. ఇదిగోండి బ్రౌన్ అయిపోయండి. బ్రౌన్ అయిన తర్వాత ఏం చేయాలో చూడండి ఒకసారి. ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి. బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలో చూడండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు ఇది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి కొంచెం కలిపిన తర్వాత అండి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇదిగోండి 1 టీ స్పూన్ పసుపు అనమాట. పసుపు, కారం అండి, కొంచెం కారం అండి, కారము, ఉప్పు అండి, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం ఇదిగోండి కలుపుకోవాలి కొంచెం అనమాట. కొంచెం కలపాలండి. ఇలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటాస్ వేసుకోవాలండి. ఇదిగోండి టమాటాలు అనమాట. టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాస్ వేసి కొంచెం ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మగ్గనివ్వాలండి. కొంచెం అనమాట మనకి మగ్గనివ్వాలి కొంచెం. ఇదిగోండి కొంచెం సిమ్లో, కొంచెం మీడియంలో పెట్టి గ్యాస్ మగ్గనివ్వాలన్నమాట. 2 మినిట్స్ అనమాట. ఇలాగా ఉంచాలి. 1 మినిట్ అనమాట. ఇలాగ కొంచెం మగ్గనివ్వాలి. 1 మినిట్ 2 మినిట్ అయినా కొంచెం ఇలా మగ్గనివ్వాలి. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి మగ్గిందండి.
1 మినిట్కి ఒకసారి అండి తీసి కొంచెం కలుపుతుండాలి. కొంచెం మీడియం అగ్గి మీద అనమాట కొంచెం ఫ్రై ఇలాగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం చూడండి ఒకసారి మీడియం మధ్యలో తీసి కలిపాను. మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి అయిపోయింది, దగ్గర పడింది. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత అండి మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలండి దీంట్లోని. ఇదిగోండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి నీళ్ళు వేయాలి. కొంచెం నీళ్ళు వేసి దగ్గర కవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి కొంచెం చూసారండి దగ్గరికి అయిపోయింది. ఇదిగోండి దగ్గరికి అయిపోయిందండి అది అన్నమాట. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు నానబెట్టాం కదా అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకోవాలన్నమాట. నీరు కొంచెం వేసి ఇప్పుడు కలపాలి కొంచెం అండి. కొంచెం కలిపి ఇంకొంచెం ఒక 1 మినిట్ ఉంచాలన్నమాట మూత పెట్టి. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఎంత బాగుంది చూడండి వంకాయ టమాటా కూర అండి, చాలా బాగుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఇదిగోండి చిన్న గిన్నెలో బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి వంకాయ టమాటా కూర అండి, వేడివేడిగా వంకాయ టమాటా కూర అండి. ఇది రైస్ లో బాగుంటది, రోటీతో బాగుంటుంది అనమాట. ఇదిగోండి మేము ఇప్పుడు ఫ్యామిలీతో తింటాం, మీరు కూడా ఫ్యామిలీ చేసి తినిపించండి సరేనండి. వంకాయ టమాటా కర్రీ అనమాట, చాలా బాగుంటుందండి. ఓకేనండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్ బాయ్.